వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్టేషన్కి సంబంధించి మనం రెగ్యులర్గా వీడియోలు తీస్తున్నాం. అట్ ప్రజెంట్ మనం జనగాంకి వచ్చినాం. ఎందుకంటే జనగాం రైల్వే స్టేషన్ని కూడా రీడెవలప్ చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా పోయేది వందే భారత్ ట్రైనా లేకపోతే ఏం ట్రైను? ఎస్, వందే భారతే అనుకుంటా. ట్రైన్ అయితే వెళ్తుంది. ఎందుకంటే కలరు మార్చిన తర్వాత ఓకే అది వందే భారతే అనుకుంటున్నా. ఒకవేళ రాంగ్ అయితే కింద కమెంట్ అయితే చేయండి. సో టాపిక్లోనికి వెళ్ళిపోదాం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా చాలా రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. అలా దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ నుండి బైక్ పైన నేను, జేడి సాయి అన్న, రియల్ వాయిస్ 9 ఛానల్ ఓనర్ అన్న ఇద్దరం కలిసి అయితే రావడం జరిగింది ఈరోజు. అండ్ డేట్ అండ్ టైం చూపిస్తాం మీకు. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు. టైం చూడొచ్చు, మిట్ట మధ్యాహ్నం. స్టార్టింగ్ చూసిరుగా, నేను పొద్దున చలి పెడుతుందని ఇది వేసుకొని వచ్చిన. ఎండ మాత్రం నా మీద విపరీతంగా కొడుతుంది. సో ఇక సబ్జెక్ట్లోనికి అయితే వెళ్దాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గూగుల్లో మనము సెర్చ్ చేసింది, దీని బడ్జెట్ వచ్చేసి 24.5 CR, 24.5 కోట్లు దీని బడ్జెట్. ఫ్రంట్ చూసుకోవచ్చు, ఇట్లా 3D ఉన్నట్టుగా ఉన్నాయి ఇమేజెస్, ఇట్లా ముందు కనబడుతున్నాయి. దీని ముందు అయితే ఇలా CC రోడ్ అయితే వేస్తున్నారు. మనము ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో తీయడానికి వచ్చినాం. మీకు ఈ ఎఫర్ట్స్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనే బటన్ ఉంటుంది, లైక్ కొట్టండి. అండ్ యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఐప్ అనే బటన్ తీసుకొచ్చినారు. వీలైతే ఐప్ కూడా ఇచ్చే ప్రయత్నము చేయండి. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, అండ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్, మేడ్చల్ రైల్వే స్టేషన్, అండ్ ఇంకొక ఆర్కే నగర్ రైల్వే స్టేషన్ అని ఇలా చాలా రైల్వే స్టేషన్ వీడియోలు మనము చేసినాము. మీరు అందరూ కూడా ఆదరించినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ డిస్టిక్లలో కూడా ఏదైనా రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతుంటే ఖచ్చితంగా డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రంట్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది. మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి ఏదైతే ఇట్లా ఈ కలర్ వాడినారో, బ్రౌన్ కలర్, సేమ్ ఇక్కడ కూడా అదే కలర్గా అయితే ఉన్నది. ప్రజెంట్ ఈ ఎంట్రీని క్లోజ్ చేసినారు. అంతకుముందుకు పాత బిల్డింగ్ మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటా. అదంతా ఏదైతే ఉందో అది పాత బిల్డింగ్. దానికి ముందు ఫ్రేమింగ్, ఐరన్ ఫ్రేమ్స్ అన్నీ వేసేసి ఎలివేట్ చేసారు బిల్డింగ్ని ముందుకి. అన్నా నువ్వు నీడలు ఉండులే, నేను వస్తా. ఉండు, నీడలు ఉండు. ఏం కాదు. సో ఈ రకంగా కొంచెం ఈ నిర్మించినారు. దీనికి ఇక్కడ నాకు తెలిసి టైల్స్ వేస్తుండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఎంటీ స్పేస్లో మనోడు ఇంత ఎండలో కూడా హాయిగా నిద్రపోతుండు. ఆల్రెడీ ఒక రౌండ్ వేసి వచ్చినాం అనమాట. సాయన్న ఆల్రెడీ వీడియో షూట్ చేసిండు. అన్నతో పాటు అట్లా రౌండ్ వేసి వచ్చిన. కోతులు మాత్రం చాలా ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం ఉంది. ఇటాచియా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. మనీ స్పాట్ ఇటాచి కంపెనీకి సంబంధించి ఏటీఎం. వావ్, ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. హైలైట్ ఏంటంటే నేను పుట్టింది జనగాంలోనే. జనగాం గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. మా నాన్న వాళ్ళ ఊరు జనగాం దగ్గర సీతారాంపురం కడవెండి. ఎవరైనా సీతారాంపురం కడవెండికి సంబంధించిన వాళ్ళు, జనగాంకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఒక కమెంట్ చేసుకోండి. మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఆల్రెడీ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అండ్ ఇంకొకటి దీన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జే అని అనుకోవచ్చు. కాకపోతే భారీ ఎత్తున అయితే నిర్మిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లో టోటల్గా 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ మీదకి నుండి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ఒకటేసారి ఒక 200-300 మంది వచ్చినా కూడా సరదాగా దీంట్లో రావచ్చు. సేమ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో కూడా ఇదే ఫార్మాట్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించినారు. కొన్నిసార్లు కంపేర్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది అని తెలియడం కొరకు. అండ్ మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి తిమ్మాపురం, అటు
సీతారాంపురం కడవెండి దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సూర్యాపేట కిందికి వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు అది ఏ డిస్టిక్ కిందికి వచ్చిందో తెలియదు మనకైతే. సూర్యాపేట దగ్గర ఉన్న తిమ్మాపురం మా అమ్మ వాళ్ళది. సో జనగాం తోటి నాకైతే చాలా మెమొరీస్ ఉన్నాయి. మీకు జనగాం తోటి ఉన్న మెమొరీస్ ఏమైనా ఉంటే రీకలెక్ట్ చేసుకొని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి కోతులు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అండ్ కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లంచ్ టైము ఇప్పుడే మామూలు లంచ్కి వెళ్ళినారు కొంతమంది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి ఏ కోత వస్తుందా అని ఆలోచన వస్తుంది. ఇదిగోండి ఇది ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇదిగోండి కోతులు చూడండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా వర్క్ జరుగుతుంది. జస్ట్ కొద్దిసేపు అట్లా సరదాగా ఎక్కి చూద్దాం. సో అది నా గురించి ఇంట్రడక్షన్. ఈ ఛానల్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్క్కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. ఇదిగోండి పైన అన్నవాళ్ళు తింటున్నారు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోలే, పైకి ఎక్కట్లే నేను. ఇక ఇదంతా మీకు డీటెయిల్గా వర్క్ అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ నుంచి నేను కిందికి దిగుతున్నా, ఎందుకంటే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అఫ్కోర్స్ నేను నా పనిని కూడా గౌరవించాలనుకోండి, బట్ మీకు ఇది అర్థమైపోయింది అనుకుంటున్నా. పని కంటే కూడా ముఖ్యం మానవత్వం అనేది. కొన్నిసార్లు అన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాం కదా. ఇందాక ఒక అన్న పైకైతే ఎక్కకండి అన్నాడు. ఇక డిస్కస్ చేస్తే ఎక్కువ కరెక్ట్గా పాయింట్ మాట్లాడదాం అనుకున్నాం, బట్ ఏమనలే. ఇది పార్కింగ్. ప్రజెంట్ అయితే ఇది పాత పార్కింగే వాడుతున్నారు. మళ్ళీ కొత్త పార్కింగ్కి ఏమైనా షెడ్లు వేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఒక ఎంట్రీని వాడుతారు అందరూ. అటు సైడ్ నుంచి మనం వెళ్దాం. ఇందాక ఏటీఎం అని చూపించిన కదా, అట్నుండే. అండ్ జనగాంలో మా పెదనాన్న వాళ్ళు ఉండేది, మా బాబాయ్ వాళ్ళు ఉండేది. ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు అండ్ మా అన్నయ్య వాళ్ళు జనగాంలో ఉన్నారు. అండ్ ఇంకా కొంచెం దూరం చుట్టాలు కూడా చాలామంది జనగాంలో ఉన్నారు. ఏందో పుట్టిన నేలకు వస్తే అదేదో ఒక ఫీలింగ్ ఉంటుంది. చలో, ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇవన్నీ టైల్స్. టికెట్ కౌంటర్ ఇదిగోండి, ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ షెడ్ అనేది కొత్తగా నిర్మిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ రైల్వే స్టేషన్లో దిగినారా, లేదా ఈ రైల్వే స్టేషన్ గుండా ట్రావెల్ చేసినారా? చేస్తే మీ మెమొరీ ఏంటిది అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎండుకు వచ్చేసినాం. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి ఎంట్రీ క్లోజ్ చేసి రన్నా కదా, ఇంక స్టార్టింగ్లో చూపించిన కదా, ఇదే అది. మీకు మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఇదంతా కొత్తది.